హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్. ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లాలో జీటీ రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద మనం ఉన్నాం. ఆకలి అన్నవారికి పట్టెడు అన్నం దొరికితే చాలు చాలా సంతృప్తి చెందుతారు. అసలు ఆ అన్నంలో ఎంత నాణ్యత ఉందో తెలుసుకోవడానికి ఈ రోజు మనం అన్నా క్యాంటీన్ వద్దకు వచ్చున్నాం. ఇక్కడ చాలా మంది భోజనం చేస్తూ ఉన్నారు. విద్యార్థులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, ఇక్కడ పని కోసం వచ్చిన కార్మికులు కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో అన్నీ ఒక ఎత్తైతే అన్నా క్యాంటీన్లు మరో ఎత్తు. కేవలం 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపుతోంది ఈ పథకం. పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను 2014-19 మధ్య చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసింది. వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే పేదల ఆకలి తీర్చేందుకు వీలుగా కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లకు రూపకల్పన చేశారు. 2019-24 వైఎస్ జగన్ పాలనలో మూతపడ్డ అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం 2024లో పునః ప్రారంభించింది. గతంలో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం చేసిన పేద ప్రజలకు మళ్లీ అవే రోజులు తిరిగి వస్తాయని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు చంద్రబాబు. హామీ ఇచ్చిన విధంగానే చంద్రబాబు 4.0లో పేద మధ్యతరగతి ప్రజలకు సరికొత్తగా అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజు శభాష్ అనిపించుకుంటున్నారు. సంవత్సరం క్రితం నుంచి కూడా 1400 మందికి మేము రోజు పెడుతున్నామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనాలతో 1400 మందికి మేము సరఫరా చేస్తున్నామండి. మాకు ప్రతిరోజు టిఫిన్ కి ఇడ్లీతో పాటు పూరి, ఉప్మా, పొంగల్ ఇలాంటి రకాలు ఇస్తున్నారు. చట్నీ ఇస్తారు, సాంబార్ ఇస్తారు, మిక్సర్ ఇస్తున్నారు. ఇకపోతే రైస్ తోని కూర, పప్పు గాని, సాంబార్ గాని, పెరుగు, పచ్చడి ఇస్తున్నారండి. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకి ఒక కడుపు నింపే కార్యక్రమం అని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వం ద్వారా మేము ఒక సేవ అనుకుని చేస్తాము. అలాంటిది ముసలి వాళ్ళు, మరి గర్భిణీ స్త్రీలు ఎవరు వచ్చినా సరే 4 కుర్చీలు వేసి వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి ప్రైవేట్ చేసిన కార్యక్రమం అయితే మేము చేస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ ఆపేస్తే గుండె శంకర్ గారు ఏమో ఇక 500 రోజులు కూడాను అతన్ని పేదవాళ్ళకి ఆకలి తీర్చే కార్యక్రమం కూడా చేశారు సార్. అప్పుడు కూడా మేము సేవ చేశాము. శ్రీకాకుళం జిల్లాలో కూడా అన్నా క్యాంటీన్లు పేదల కడుపు నింపుతున్నాయి. ఈ పథకంపై సిక్కోలు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్ల వల్ల ఆటో డ్రైవర్లు, వలస కార్మికులు, ఉపాధి కోసం పనులకు వచ్చిన వారు కడుపు నింపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ దేవుడిచ్చిన వరంగా మారింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. చంద్రబాబు కృషి వల్లే ఇదంతా జరిగిందని కొనియాడుతున్నారు అన్ని వర్గాల ప్రజలు. ఇక్కడే గవర్నమెంట్ హాస్టల్ ఉంటాను బలగ దగ్గర. ఇక్కడ అన్న క్యాంటీన్ వల్ల నాకు బాగా వండుతున్నారు. మా హాస్టల్ కన్నా ఇక్కడ కొంచెం నచ్చింది కాబట్టి ఇక్కడికే వస్తాను. అంటే ప్రతి పూట అంటే నేను మధ్యాహ్నం వస్తుంటాను, అప్పుడప్పుడు నైట్ టైం కూడా వస్తుంటాను. 5 రూపాయలకి 5 రకాలు ఇస్తున్నారు, సరిపోదు కదా. ఒక మాటలో చెప్పాలంటే అమ్మ తర్వాత అన్న క్యాంటీన్. Very good, excellent. We are coming every day, 4-5 members, lunch time and dinner time also. It's very good, excellent food and service also good. భోజన విషయంలో ఇంటికన్నా చాలా అద్భుతంగా అన్నా క్యాంటీన్ చాలా రీతిగా నడుపుతుందండి. నాయకులు, కూటమి ప్రభుత్వం నాయకులు అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, గుండా శంకర్రావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పేసుకోవాలండి. అన్నా క్యాంటీన్ మాత్రం చాలా, ఒక పప్పు, ఒక కర్రీ, మంచి నాణ్యమైన రైస్. కొంతమంది ఇంటికాడ కోటా రైస్ తింటారు, కానీ ఈ రైస్ చాలా అద్భుతంగా ఉందండి. పేదలకి, ఆటో కార్మికులకి ఇంత అద్భుతమైన భోజనం పెట్టినందుకు నాయకులకి, ఇక్కడ యాజమాన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. 5 రూపాయలకి ఏటి వస్తుంది బాబు? 5 రూపాయలు మా లాంటి వాళ్ళకి ఇస్తున్నారంటే బాగా గవర్నమెంట్ చాలా మంచి. ఆ పెన్షన్ తాలూకు డబ్బులతోనే అలా బతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేస్తున్నారు మా లాంటి వాళ్ళు. నేను కాదు, చాలా మంది వచ్చి తింటున్నారు. నిరుపేదలకి సరైన విలువైనది అన్నదానము, అన్నిటికంటే మిన్నైనది అన్నా క్యాంటీన్. మాలాంటి నిరుపేదలకి భిక్ష పెట్టింది అన్నా క్యాంటీన్. ఈ అన్నా క్యాంటీన్ వల్ల అనేక మంది నిరుపేదలు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, గొప్ప వాళ్ళు అందరికీ భిక్ష పెట్టింది అన్నదానము. ఈ అన్నదానం అనేది చాలా విలువైనది, గొప్పది. అదే మానవ జీవితానికి విలువైన గొప్ప కార్యక్రమము. అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన ప్రతి ఒక్కరూ తృప్తిగా బయటకు వస్తున్నారు. 5 రూపాయలకే ఇలాంటి భోజనం దొరకడం చాలా అదృష్టం అంటున్నారు. ఆకలేస్తే పట్టెడన్నం దొరకని ఈ రోజుల్లో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి కూడా భోజనం పెట్టడం చాలా ఆనందమని చెబుతున్నారు. ఇక చదువుకునేందుకు పల్లె ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చేవారు అన్నా క్యాంటీన్ల పుణ్యమా అని కడుపు నిండా తింటున్నారు. రోజుకి కేవలం 15 రూపాయలతో కడుపు నిండిపోతోందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అన్నా క్యాంటీన్లు అన్నమో రామచంద్ర అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కడుపు నింపుతున్నాయి.
చూశారు కదండి ఈ రోజు అన్నా క్యాంటీన్ యొక్క కథనం. మరిన్ని కథనాలతో మళ్ళీ కలుద్దాం మన మహాప్రస్థానం టీవీలో. నమస్కారం. Hi all, please subscribe and share to Mahapress. Thank you.